వేములవాడ పట్టణంలో సంత్ రవిదాస్ 648వ జయంతి వేడుకలను వేములవాడ మోచి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మోచి సంక్షేమ సంఘం కార్యాలయంలో సంత్ రవిదాస్ చిత్రపటానికి రాష్ట్ర అధ్యక్షులు కొండపు ముత్యం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలగాలని, మనుషులతో ఒకటనన్న సమానత్వ సందేశాన్ని 14వ శతాబ్దంలో ఇచ్చిన సంత్ రవిదాస్ గొప్ప మహానుభావులని కొనియాడారు. గురు రవిదాస్ ఆధ్యాత్మిక మార్గంలో అందరూ ముందుకు నడవాలని వారు సూచించారు. అనంతరం పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొండపు సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కావాల భిక్షపతి, వేములవాడ పట్టణ ఉపాధ్యక్షులు ఓటాధికారి బాలయ్య, కార్యదర్శి ఓటగారి లక్ష్మీరాజం, కోశాధికారి కావాల మహేష్, కావాల శ్రీనివాస్, మోచి సంఘం సభ్యులు పాల్గొన్నారు. गुरु रविदास की, गुरु रविदास की, गुरु रविदास की, जय मोची, जय मोची, मोची राई के दास, जय मोची, जय मोची, गुरु जय गुरुदेव, जय मोची, जय मोची, जय मोची, जय मोची, जय मोची, जय मोची, अखिलारे, मोची राई के दास, अखिलारे రవిదాసు జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం వెంటనే అధికారికంగా వెంటనే నిర్వహించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంత్ గురు రవిదాస్ జయంతి ఉత్సవాలు ప్రతి సంఘంలో, ప్రతి జిల్లాలో, వివిధ గ్రామాలలో మోచీలందరూ ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర కమిటీ మేరకు పిలుపునిచ్చాం. దానిలో భాగంగా ప్రతి ఊళ్ళో ఈ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రవి గురుదాస్ అనే వ్యక్తి సుమారు సనాతన కాలం లోపల హిందువులే దళితులను వివక్ష చూపుతున్న క్రమం లోపల ఆయన దళితుడై ఉండి సమాజానికి హితవు పలికి సమాజంలో మనం మనిషిగా ఉండాలి అని చెప్పే విధంగా వీటన్నిటికీ కారణం కేవలం దైవాన్ని గుర్తించి ఒకరి మనిషికి పట్ల ఇంకొక మనిషి ప్రేమ భావాన్ని చాటాలనే ఉద్దేశంతో చాలా చోట్ల సదస్సులు పెట్టి భక్తి మార్గంలో ప్రజలను నడిపించగల జరిగింది. ఈరోజు దళిత జాతికి సంబంధించిన మా రవిదాస్ గురూజీని సమాజం మొత్తం పూజిస్తున్నది. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం రవిదాస్ జయంతి ఉత్సవాలను మర్చిపోతుంది. ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం రవిదాస్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా లాంఛనంగా నిర్వహించాలని చెప్పేసి నేను ప్రభుత్వం రాష్ట్ర కమిటీ పక్షాన ఈ 2-3 రోజుల లోపల పూర్తి బాడీ నిర్మాణం అయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ అంశం పైన లేఖ రాస్తామని చెప్పేసి లేఖ రాసి సవివరంగా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తాం.